ఫ్రెండ్స్ హాయ్ అండి, హలో. ఈరోజు అయితే సాయంత్రం స్నాక్స్కి పాలలు తాలింపేసా. తర్వాత చాయ్ పెట్టేసాను. చాయ్ తాగుతూ పాలలు తింటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడే తాలింపు అయిపోగానే ఇలా క్యాన్లకు మార్చేసుకున్నాను. కొంచెం ఇవి వేడి తగ్గిపోయిన తర్వాత మూత పెట్టేసుకుందాం. ఇట్లా చేసుకొని మనం పెట్టుకున్నాం అనుకోండి, మనకు తినాలనిపించినప్పుడు మంచిగా హ్యాపీగా ఈవినింగ్ టైంలో ఏదో ఒకటి చేసుకొని మంచిగా తినేసేయచ్చు. హలో, ఈరోజు అయితే నేను పేలాలు ఉంటాయి కదా, పేలాలు తాలింపు వేద్దాం అనుకుంటున్నాను. చాలా టేస్టీగా వేస్తుంటుంది. ఇదిగోండి, దానికోసం కావాల్సినవి ఏంటంటే చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఈవినింగ్ టీ టైంలో తినడానికి బాగుంటాయి. ఏమైనా తినాలనుకున్నా బాగుంటుంది. దానికోసం కావాల్సిన పచ్చిమిర్చి, కరివేపాకు వేస్తే పుదీనా కూడా బాగుంటుంది. ఎప్పుడైనా వేయకపోతే పుదీనా ట్రై చేయండి, బాగుంటుంది. పల్లీలు, తర్వాత పుట్నాలు, ఆయిల్ వేసుకున్నాను. ఇక్కడ మనం వేసుకునేటువంటి ఆయిల్ గుర్తుపెట్టుకోండి, మనము ఆల్రెడీ డీప్ ఫ్రై కోసం వాడినటువంటి ఆయిల్ మాత్రం అస్సలు మనము అటుకులు పేలాలు తాలింపుకి అస్సలు వాడద్దు. ఆవాలు, జీలకర్ర ఇవి మంచి చిటపట్లానిద్దాము. మంచి చిటపట్లు ఆడుతున్నప్పుడు కొంచెం ధనియాలు కూడా వేసేయండి. తర్వాత పల్లీలు వేసేయండి. పల్లీలు ఫస్ట్ ఎందుకు వేస్తున్నాయంటే పల్లీలు మంచిగా వేగాలి, అప్పుడే టేస్ట్ బాగుంటాయి. అందుకే అటుకులు పేల లాంటివి చేసుకున్నప్పుడు పల్లీలు మంచిగా వేగాలి. అవి చిట్పట్ వస్తాయి చూడండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అందుకే నేనైతే పల్లీలు ఫస్ట్ వేస్తాను. పల్లీలు సగం వేగిన తర్వాత అప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి వేస్తాను. ఇది మంచిగా వేగనిద్దాం ఒక 2 నిమిషాలు. ఇదిగోండి, ఇవి మంచిగా వేగడం స్టార్ట్ అయిపోయింది. చిట్పట వస్తున్నప్పుడు అప్పుడు పచ్చిమిర్చి వేయండి. పచ్చిమిర్చిలో నుండి కూడా మాయిశ్చర్ అంతా వెళ్ళిపోవాలి, అది మంచిగా రోస్ట్ అవ్వాలి. పచ్చిమిర్చి మంచిగా వేగితేనే దానికి మంచి టేస్ట్ వస్తే గుర్తుంచుకోండి. దీంట్లో ఒక ఎండుమిర్చి కూడా వేసుకుని ఒకటి ఇవి వేసేసి దాంతోపాటు మనం తీసి పెట్టుకునేటప్పుడు కరివేపాకు, పుదీనా కూడా కట్ చేయాల్సిన అవసరం లేదు, అట్లే వేసేయండి. మంచిగా ఫ్రై అయిపోతే అదే క్రిస్పీగా అయిపోతుంది. టేస్ట్ బాగుంటుంది. తెలుసు, నేను ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తిన్నాను డిగ్రీలో ఉన్నప్పుడు. నాకు అప్పటి నుండి పుదీనా అంటే ఇష్టం అనమాట. అటుకులలోకి తాళల్లోకి మంచిగా వేగనిద్దాం. మంచిగా వేగుతూ ఉన్నప్పుడు ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఒక్కసారి దంచినట్టు వేసామని కొట్టినట్టు, అప్పుడు పొట్టు ఈజీగా వస్తే అప్పుడు పొట్టును సపరేట్ చేసేసేయండి. ఇలానే వేసేసుకుందాము. మంచిగా దీన్ని వేగనిద్దాము ఆయిల్లో. ఇప్పుడు వచ్చేటువంటి సువాసన అసలు ఎంత సూపర్గా ఉంటుందో అసలు చెప్పలేం, అంత బాగుంటుంది. దీనితోనే మనకి ఈ యొక్క కాలాలకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. వీటిలో మెయిన్గా మర్చిపోకుండా వేయాల్సింది ఫ్రెష్గా దంచినటువంటి ఎల్లిపాయ. ఇలా కచ్చపచ్చ దంచి వేసినా సరిపోతుంది. దీన్ని కూడా మంచిగా వేగనివ్వండి. ఇది వేగుతూ ఉన్నప్పుడు మన దీంట్లో సాల్ట్, తర్వాత పుట్నాలు వేసుకోవాలి. మనం పుట్నాలు వేయలేదు, ఇంకా సాల్ట్ వేసేసాను. పుట్నాలు ఫస్ట్ ఎందుకు వేయాలంటే తొందరగా మాడిపోతుంది, అందుకని ఫస్ట్ వేయలేదు. ఇక్కడ నేను పుట్నాల పప్పు వేసుకుని మన దగ్గర ఒకవేళ పుట్నాలు ఉంటే పుట్నాలు వేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే పుట్నాలు వేసేవాళ్ళము. అటుకులలో ఎంత సూపర్గా ఉంటుందో అసలు టేస్ట్. ఇప్పటికీ గుర్తొస్తుంది అమ్మ చేసినటువంటి అటుకుల తాలింపు. ఎక్కడికి వెళ్ళినా మంచిగా అటుకుల తాలింపు తీసుకుని, హాస్టల్లో ఉన్న రోజులు కూడా ఇంటికి వెళ్ళిందంటే వచ్చేటప్పుడు కంపల్సరీ అటుకులు, దాంతోపాటు మురుకులు, ఇవి 2. ఇదిగోండి, చిన్ను ఆగునానా. మంచిగా ఒక 2 నిమిషాలు ఇదంతా పట్టేలాగా పట్టించుకున్నాం. పసుపు కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుంది కలర్ఫుల్గా. మా ఆయనకైతే అటుకులు పేలాలు మంచిగా ఎల్లోగా కనిపిస్తే ఇష్టం అనమాట. ఒకసారి ఎప్పుడో వాళ్ళ చుట్టాలు దగ్గర తిన్నాయంటే ఇప్పుడు గుర్తిస్తాడు. రూపత్తమ్మ మంచిగా వేస్తాయి పేలాలు తాలింపు అని. కొన్ని వంటకాలు మనం ఇక్కడ దీనికి ఆ వంటని మర్చిపోలేం కదా, ఎప్పుడు ఆ పిండిని ఎప్పుడు గుర్తిస్తుందన్నమాట. పిండిని అయితే బాగా చేసిన రోజు పేలాలు అని. తర్వాత మనం దీంట్లో పేలాలు వేసేసుకున్నాము. ఒక్కటే చేత్తో కదా, అటు కవర్ ఆగదు. చిన్నో మంచిగా అంతా పట్టేలాగా పట్టేస్తాం. ఫైనల్గా అయితే మన పేలాల తాలింపు అయితే అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయింది. సరే ఇలా మనం తీసుకుంటే
పల్లీలు మంచిగా వస్తూ ఉన్నాయి. ఇలా మంచిగా ఒక 2 సార్లు కలిపేసుకుంటే మన కింద తాలింపు ఇంకో కొంచెం ఏమైనా మిగిలిపోయింది అనుకోండి, అంత ఈవెన్గా కలిసిపోతుంది. ఇప్పుడు మనకు ఒకవేళ ఇవి క్రిస్పీగా లేవనుకోండి, ఒక 2-3 నిమిషాలు మంచిగా రోస్ట్ చేసుకున్నాం అనుకోండి, క్రిస్పీగా అవుతాయి. ఆల్రెడీ ఇలా క్రిస్పీగా ఉండాలి, అప్పుడే బాగుంటుంది పేలాలు. ఆల్రెడీ కొత్త ప్యాకెట్ కాబట్టి ఓపెన్ చేస్తుంది. ఇంకా నేను రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. తాలింపు వేయగానే స్టవ్ బంద్ చేశాను. స్టవ్ బంద్ చేసి మంచిగా కలిపేసుకున్నాను. ఎంత బాగున్నాయి చూసారా. మీరు ఎంతమందికి ఇష్టం చెప్పండి పేలాలు? నాకైతే చాలా ఇష్టం. ఈ పేలాల కాంబినేషన్ ఇలాచి టీ పెట్ట. ఇలాచి టీ చాలా బాగుంటుంది. ఒక్కోసారి ఇలాచి టీ, ఒక్కోసారి లవంగం టీ, ఒక్కోసారి సొంటి టీ అట్లా పెడతా ఉంటాను. ఈరోజు ఇలాచి టీ పెట్టేసాను. చిన్న గిన్నెలో పొంగుకున్నానంటే ఒక 2 నిమిషాలు నానేసాం అనుకోండి, చాయ్ పొంగదు. మంచిగా ఒక 2 నిమిషాలు మరగనిద్దాము. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని టేస్ట్. బాగుంది. ఒక 2 నిమిషాలు మరిగిన తర్వాత వచ్చి మనము దేవుడికి పాలట్లు ఏమైనా పెట్టినప్పుడు పాలు పొంగుతున్నాయి అనుకోండి, ఫ్లేమ్ పైన ఊపాలన్నమాట, పాల పైన కాకుండా. మీకు ఆ విషయం ఎప్పుడు ఇంతమంది తెలుసు? నేను ఫోన్లో ఊపుతున్నాను తెలుసా, ఫోన్లో పొంగిపోతుంది.